ఒక 11 సిటీలు డెవలప్ చేస్తారని చెప్పి అన్నారు మేడం. అంటే 11 సిటీస్ అంటే సిటీకి యాక్చువల్గా మనకి అవుటర్ రింగ్ రోడ్ పరిధిలో సిటీ అంతా విస్తరించింది. కానీ బయట నుంచి వచ్చేవాళ్ళు ఇంకా సిటీలో కాకుండా బయట నుంచి బయటనే ఆ ప్రాంతం స్మాల్ శాటిలైట్ టౌన్షిప్స్. అదే అండి, దీనికంటూ వీళ్ళు ఆ లిమిట్, ఇప్పుడు మనకు ఆల్రెడీ మాస్టర్ ప్లాన్ ఉంది. ఈ మాస్టర్ ప్లాన్ని సూపర్ ఇంపోజ్ చేసుకొని ఏ ఏరియాస్ అట్లా, ఇప్పుడు ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్కి మనం తీసుకుంటే దేర్ ఆర్ సర్టెన్ 111 జియో ఏరియాస్ కూడా ఉన్నాయి కదా. సో అవి మరి కలుపుకుంటారా హెచ్ఎండిఏ పరిధిలోకి? ఇవన్నీ మనకు తెలియాలి కాబట్టి ఆ ప్లాన్ని కూడా మనకు ప్రజెంట్ చేయగలిగితే దెన్ మనం అప్పుడు ఒక కంక్లూజన్లోకి వచ్చి ఓకే ఈ ఏరియాలో ఇంత వర్కౌట్ అవుతుంది, ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతారు, లేదా ఇది నా సెకండరీ హోమ్కి యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి మనం ఆలోచించవచ్చు. బట్ మనకి ఇంకా అలాంటి ఒక క్లారిటీ మనకు వి డిడ్ంట్ రిసీవ్ ఇట్ ఫ్రమ్ ద ఆథరైజ్డ్ సోర్స్ నుంచి మనకు రాలేదు కదా. సాధారణంగా రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుంది మేడం బేసిక్గా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు వర్సెస్ నడుస్తుంది, ఆంధ్ర వర్సెస్ తెలంగాణ నడుస్తుంది. సో అందరూ చెప్తున్నది ఏంటంటే పీపుల్ ఆర్ లైక్ వెయిట్ అండ్ వాచ్ లాగా ఉన్నారు అంతే. సెంట్రల్లో మనకేం చేంజ్ రాలేదు, సో ఇక్కడ ఓన్లీ స్టేట్స్లో మార్పులు వచ్చాయి కాబట్టి 100% పీపుల్ అంటే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఏమనుకుంటున్నారంటే హైదరాబాద్ని అయితే బీట్ చేయలేం, మనం సెకండ్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ స్టేజ్లో మనం ఉన్నాం, ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్స్ ఇండస్ట్రీస్ అంటే ఇట్స్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. సో కాబట్టి బీట్ చేయలేరు, కానీ 10 to 15% ఆఫ్ ప్రైస్ కరెక్షన్ మాత్రం 100% జరుగుతుంది. అది ఒక రకంగా ఇండస్ట్రీకి మంచిదే. కానీ ఎవరు అయితే అంటే బిజినెస్ చేసే వాళ్ళు కావచ్చు, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఎవరు కూడా నిరుత్సాహపడకుండా మంచి మీకున్న ప్రోడక్ట్ని అఫోర్డబుల్ సెగ్మెంట్స్లోకి తీసుకొచ్చి మంచిగా ప్రొజెక్ట్ చేయగలిగితే మార్కెట్ ఆల్వేస్ పికప్ అవుతుంది. ఈ టైం సెల్లర్కి బెస్ట్ టైమా బయ్యర్కి బెస్ట్ టైమా? నేను మీకు హయ్యర్ ద ప్రైజెస్లో ఉన్నాయని చెప్పాను చూడండి, అవి కరెక్ట్ అవుతాయి కాబట్టి బయ్యర్స్ మార్కెటే 100%గా. చిన్న చిన్న గేమ్స్లలో చిన్న ప్రైజెస్లో అఫోర్డబిలిటీ సెక్టార్లో ఉన్నప్పుడు ఆర్గానిక్గా ఉన్నప్పుడు ప్రాబ్లం రాదండి. ఇప్పుడు 6,000 రూపాయలని నేను 13,000 కొంటున్నాను చూడండి, అక్కడ కరెక్షన్ జరుగుతుంది 100%, 10 to 15% జరుగుతుంది. సో అలాంటి డీల్స్ని గ్రాప్ చేయండి. ఇన్వెస్టర్స్కి చెప్పేది కూడా అదే, అలాంటి డీల్స్ గ్రాప్ చేసినప్పుడు 100% అది వైజ్ చాయిస్ అవుతుంది. కొత్తగా విజయవాడ హైవేకి మంచి డిమాండ్ ఉంది అంటున్నారు. అవునండి, ఏంటి ఎందుకు? అంటే బికాస్ కనెక్టింగ్ కదా. నేను మీకు మనం ఏంటంటే ఎండ్కి వెళ్తే అవతల నెక్స్ట్ డెవలప్డ్ అయ్యే ప్లేస్ ఏంటి, ఎండ్కి వెళ్తే నెక్స్ట్ ఏమొస్తుంది అనేది మనం చూసుకోవాలి. దాన్ని బట్టి మనకు అక్కడ ఈ స్టేట్కి ఆ స్టేట్, లేదా ఈ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి ఎంత ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ఎంత ఇన్ఫ్రా డెవలప్ అవుతుంది, బిజినెస్ ఆ 2 హైవేస్ మధ్య ఎంత విగరస్గా జరుగుతూ ఉంది అనే దాన్ని బట్టి ఉంటుంది. సో ఎండ్కి వెళ్తే ఏం డెవలప్ అయ్యే స్టేట్ ఉంది అనే దాన్ని బట్టి మనకు చూస్తాం, లైక్ ఆ హైవే బేస్ చేసుకొని మాట్లాడుకుంటే. అలాగే విజయవాడ, ఇప్పుడు విజయవాడ అంటే మనకు క్యాపిటల్కి దగ్గరగా ఉండే ప్లేస్ కాబట్టి 100% విజయవాడ హైవే ఖచ్చితంగా ఫ్లరిష్ అవుతుంది అనేది ఒక ఎక్స్పర్టీ ట్రెండ్ టు టెల్ అండ్ ఇన్ఫార్మ్ టు ద పీపుల్ ఆ ఏరియా. ఎందుకంటే దట్ ఈస్ ద ఓన్లీ కనెక్టింగ్ హైవే టు అమరావతి కదా మనకు. సో 100% ఆ ఏరియా ఖచ్చితంగా పెరగాలి. ఎందుకంటే అటు సైడ్ నుంచి ఎవరైనా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఇటు సైడ్కి వస్తున్నా, ఈవెన్ పొలిటికల్ పీపుల్ ట్రాన్స్పోర్ట్ అవుతున్నా అక్కడికి ఇక్కడికి, రోడ్స్ అయితే బాగుంటాయి కదా. ఆ రోడ్స్ మొదలు పెట్టారు అంటే రైట్ అండ్ లెఫ్ట్ కంపెనీస్, ఎలొకేషన్స్, డెవలప్మెంట్స్, ఆటోమేటిక్గా ఆ బజ్ అనేది క్రియేట్ అవుతుంది. మీకున్న సమాచారం ప్రకారం గన్నవరం అటు సైడ్ ఎలా ఉంది మేడం? అంటే అదే అండి, యాజ్ ఇట్ ఈస్ ఫ్లయింగ్ జోన్స్ ఉంటాయి. ఈ మ్యాప్ ఏదైతే మనం మాట్లాడుకున్నామో సిఆర్డిఏ ప్లాన్ ప్రకారం ఏదైతే మ్యాప్ ఉంటుందో ఆ డిస్ట్రిక్ట్స్కి ఇంకా మాస్టర్ ప్లాన్ మొత్తం రెడీ అయిపోయి గన్నవరం ఆ చుట్టుపక్కల ఏరియాస్ అంతా, అంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ ఫ్లయింగ్ జోన్ తీసేసిన తర్వాత ఇప్పుడు మనకు తుళ్ళూరు అనే ప్లేస్ అంటారు, లైక్ మన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్స్ ఇవన్నీ అక్కడ ఉన్నాయి. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ ఏరియాస్ అలొకేటెడ్ టు సర్టెన్ బ్లాక్స్ అట్లా ఉన్నాయి కదా. అలాగా ఈ ఏరియాలో నాకు తెలిసి మేబీ సమ్ ఏరోస్పేస్ లాంటి వాటికి స్కోప్ ఇస్తారేమో. సో అప్పుడు ఎంప్లాయ్మెంట్ అంటే కొంచెం మోడ్రన్ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనుకుంటా 100%. అంటే భవిష్యత్తు అమరావతిని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అనుకుంటారు ఒక 10 years తర్వాత?
అమరావతి ఇంకో సింగపూరు ఇంకా అలా చెప్పేదానికంటే అండి ఇప్పుడున్న స్టెబిలిటీకి అనుగుణంగా 5 years టర్మే కదండి ఉండేది. ఇందులో వాళ్ళు దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ దేర్ అడ్మినిస్ట్రేషన్, దే హ్యావ్ టు ఫోకస్ ఆన్ హౌ మనీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత అట్రాక్ట్ చేయగలుగుతారు, పెద్ద కంపెనీస్ చెప్పుకోదగిన కంపెనీస్ ఏమేమి వస్తాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. చంద్రబాబు నాయుడు కదా మేడం 100% అండి. ఇప్పుడు మీరు నేను వారానికి ఒకసారి కమ్యూనికేట్ అవుతూ ఉంటే ఏమేమి నడుస్తున్నాయో తెలుస్తుంది. ఒక 6 నెలలు అయితే అసలు ఏం నడుస్తుంది తెలియదు కదా. ఓ సంవత్సరం అయితే, 5 ఏళ్ళు అయితే ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళు కానీ ఇప్పటికే చాలా నష్టపోయాం మనం అమరావతి విషయంలో, రాష్ట్ర రాజధాని విషయంలో. కానీ ఇప్పటికి ఈసారి అలాంటి నష్టపోకుండా ప్రజలందరూ మద్దతు ఇస్తున్నారు. అంటే అక్కడ ఉన్న 29 గ్రామాల ప్రజలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు అమరావతి రాజధానిగా ఉండాలి, భవిష్యత్తులో ఒక మంచి సిటీగా డెవలప్ అవ్వాలి, ఆర్థిక రాజధానిగా మనకి అది 100% అమరావతి రాజధానిగా ఉంటుంది అనేది హానరబుల్ సీఎం గారు అనౌన్స్ చేశారు. కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి అక్కడ పెరగడానికి ఏంటి స్కోప్ అనేది కూడా వాళ్ళు క్రియేట్ చేసి చూపించాలి కదా. ఇప్పుడు మా ఏరియాకి రండి, వస్తే మీకు వాటర్ ఇలా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఇలా ఉంటుంది, ఇలాంటి కొన్ని ఆఫర్స్ కూడా మన గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ అది అంటే మనం చాలా ఎర్లీగా ఉన్నాం కాబట్టి. బట్ ఆయన అక్కడ చంద్రబాబు నాయుడు గారు 100% ఈజ్ ఎ విషనరీ లీడర్, దెర్ ఈజ్ నో పాయింట్. బట్ ద పాయింట్ ఏంటంటే ఇప్పుడుకున్న ఛాలెంజెస్, ఎందుకంటే చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ కొన్ని ముంబైలో సెటిల్ అయిపోయారు, హైదరాబాద్లో మనకు మైక్రోసాఫ్ట్ ఉంది, అమెజాన్ ఉంది, విప్రో ఉంది, గూగుల్ ఉంది, డెలాయిట్ ఉంది, యు నేమ్ ఎనీ బిగ్గర్ కంపెనీ అట్లీస్ట్ వాళ్ళ ఆపరేషన్స్ ఆఫీస్ అయినా మన హైదరాబాద్లో ఉన్నాయి. సో ఇప్పుడు వీళ్ళు ఎలా చూస్ చేసుకుంటారు, ఎలా వెళ్ళగలుగుతారు, ఎలా వస్తాయి అనే దాన్ని బట్టి కదా ఉంటుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఆయన 100% ఇంకో మైక్రోసాఫ్ట్ని అక్కడ పెట్టించగలుగుతారు, ఇంకో డిలైట్ని అక్కడ పెట్టించగలుగుతారు, ఇంకో హైటెక్ సిటీని పెట్టించగలుగుతారు. బట్ దెర్ ఈస్ నో కంపారిజన్ విత్ ఎనీ సిటీ. అది ఇంకొక న్యూ సిటీగా ఎవాల్వ్ అవ్వాల్సిందే అంతే. అదైతే ఎస్ అయి ఉండొచ్చు. సో అది ఏమవుతుంది, ఇప్పుడు మనకు హైదరాబాద్ అంటే మనకేం గుర్తొస్తుంది, ఐటీ గుర్తొస్తుంది. ఆ ముంబై అనుకుంటే మనకేం గుర్తొస్తుంది, సమ్ ఇండస్ట్రీ సెక్టార్స్ గుర్తొస్తాయి, సీ పోర్ట్ గుర్తొస్తుంది. అట్లా మన ఆంధ్రాలో అమరావతి అనే కాకుండా 360 degrees ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దేనికి పెట్టింది పేరు లాగా ఆయన ఫోకస్ చేస్తారనే దాన్ని బట్టి ఉంటుంది. సో చాలా బిగ్గెస్ట్ కంపెనీస్ మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. అటు ఏమైనా కొన్ని షిఫ్ట్ అయ్యే అవకాశం లేదా ఇక్కడ నుంచి విస్తరించే అవకాశం? అదే అంటున్నానండి. ఇప్పుడు మనకు హైదరాబాద్కిను ఆంధ్రాకి పెద్ద అంటే మనం ప్రాక్టికల్గానే మాట్లాడుకుందాం. 100% వెరీ పాజిటివ్ టువర్డ్స్ ఆంధ్ర అండ్ ద డెవలప్మెంట్స్. బట్ యాజ్ ఎ బిజినెస్ ఓనర్స్ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఓనర్స్ ఇక్కడ ఉండరు కదా, ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు. వాళ్ళకి ఎంత డిస్టెన్స్ ఫ్లై చేస్తే 30-45 minutes డిస్టెన్స్. సో కార్లలో వెళ్ళినా 4-5 hours విజయవాడ రీచ్ అవ్వచ్చు, వైజాగ్ 8 hours రీచ్ అవ్వచ్చు. సో ఇంత తక్కువ స్పాన్లో ఏ కంపెనీ అక్కడికి వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది? ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఉన్నారు కదా. సో అక్కడ ఫ్రెషర్స్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, ఎలాంటి కంపెనీస్ అక్కడ వస్తే ఫస్ట్ బాగుంటుంది, ఏ సెక్టార్ డెవలప్ అయితే బాగుంటుంది, ఐటీ సెక్టార్ డెవలప్ అవ్వాలా, హాస్పిటాలిటీ డెవలప్ అవ్వాలా, ఏం డెవలప్ అవ్వాలి అనేది వాళ్ళు ఆలోచించుకొని ఖచ్చితంగా వీళ్ళు అప్రోచ్ అవుతారు. బిజినెస్ టైకూన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అవుతారు. అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటుపక్క గుంటూరు, ఈ మూడు ఒక పెద్ద సిటీగా విస్తరించిపోతున్నాయి. 100% విస్తరిస్తాయండి. బట్ ఇవన్నీ అంటే ల్యాండ్ ఆల్రెడీ ఉంది కదా, ఇది స్ప్రెడ్ అయ్యేటప్పుడు ల్యాండ్ పెరిగితే సరిపోదు కదా, ల్యాండ్ మీద కంపెనీలు రావాలి, హోటల్స్ రావాలి, పెద్ద పెద్ద మాల్స్ రావాలి, సూపర్ మార్కెట్స్ రావాలి. అప్పుడు కదా అది సిటీ అవుతాం. Tier 2, Tier 3 సిటీ, మెట్రో ఆర్ కాస్మోపాలిటన్ సిటీ 100%. సో విస్తరిస్తాయి, అవుతాయి, అవ్వాలి కూడా. అప్పుడే దేర్ షుడ్ బి పీపుల్ చూసేటప్పుడు 2 స్టేట్స్ని చూస్ చేసుకుంటారు. ఇప్పుడు గత 5 ఏళ్ల నుంచి తీసుకుంటే సింగిల్ ఎజెండా టు ఇన్వెస్ట్ టువర్డ్స్ హైదరాబాదే కదా అందరికీ ఉంది.